సంవత్సరాల 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 21,35,557 మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ 3,384 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇవి నిక్కచ్చి లెక్కలు. నిజం చేదుగా ఉంటుంది. ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి, ధైర్యము కావాలా. మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ 5 సంవత్సరాలలో 11,909 కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది 8,515 కోట్ల రూపాయలు. మీరు అస్సలు కట్టిందే లేదు, అసలు మాఫీ చేసిందే లేదు. మీ చరిత్ర ఇది. 2014 నుంచి 18 డిసెంబర్, 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ 7 తారీఖు వరకు, అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది. ఇక మా వరకు వస్తా అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష. 14 నుంచి 18, 18 నుంచి 23, 23 నుంచి 24, ఒక సంవత్సరంలో 10 ఏళ్ళల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడిసున్న అవుతుంది అధ్యక్ష. మొదటిసారి 16,000, రెండవసారి 11,000, అంటే దాదాపుగా 10 ఏళ్ళల్లో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిర్రు అధ్యక్ష. వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిర్రు అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ లెక్క చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు, వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరిండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళ అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా, జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి విడత రుణమాఫీ చేసినాం. 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండో ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు, నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం. 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినామో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644 కోట్ల 24 లక్షలు. ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలలో ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలలో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లో 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మేం చెయ్యలేకపోయినాము, మేము వైఫల్యం చెందినాము, మీరు ఒక మంచి పని చేసిండ్రు, ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమందికి రాలేదు, కొంతమంది నష్టపోయారు, కొంతమంది అంటే సాంకేతికంగా, నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా, బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదన్నా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యం.